The future belongs to the people who believe in the beauty of their dreams. ఎవరైతే వాళ్ళ కళల్ని నమ్ముతారో, ఎవరైతే వాళ్ళ కళల్లో ఉన్న అందాన్ని నమ్మగలుగుతారో, అందమైన ఫ్యూచర్ వాళ్ళకి చెందుతుందట. ద బ్యూటిఫుల్ ఫ్యూచర్ బిలాంగ్స్ టు దెమ్. సో మై డియర్, నీ కళ నీకు మాత్రమే సొంతం. నీ కళల్లో అందాన్ని నువ్వు మాత్రమే చూడగలవు. ఐఎమ్ టెలింగ్ యూ, నో వన్ కెన్ సీ ఇట్, నో వన్ కెన్ టచ్ ఇట్, నో వన్ కెన్ సెన్స్ ఇట్ ఈవెన్. నువ్వు మాత్రమే చూడగలవు, నువ్వు మాత్రమే చేయగలవు అంటూ ఉంటారు కదా. ఇఫ్ యూ వాంట్ టు నో మీ, జస్ట్ వాక్ ఇన్ మై షూస్ అని అంటూ ఉంటారు, రైట్? ఒకవేళ నా గురించి తెలుసుకోవాలంటే వాక్ ఇన్ మై షూస్ అంటే నా షూస్లో వచ్చి నడవమని కాదు, నేను నడిచే దారిలో నడిచి చూడు అని. సో దట్ దే కెన్ సెన్స్ ఇట్, దట్ ఆ దారిలో ఉన్న ముళ్ళెన్ని, ఆ దారిలో ఉన్న మలుపులెన్ని, ఆ దారిలో నువ్వు చూస్తున్న వ్యూ ఏంటి అనేది అప్పుడు మాత్రమే వాళ్ళు సెన్స్ చేయగలరు. సో మై డియర్, ఎవ్రీ పర్సన్ హ్యాస్ ఎ డ్రీమ్. ప్రతి ఒక్క మనిషికి కూడా ఒక కళ అనేది ఉంటుంది. అండ్ ఇన్ దిస్ జర్నీ, ఆ కళని మనం నిజం చేసుకునే ఈ జర్నీ ఏదైతే ఉంటుందో, ఆ జర్నీలో సమ్టైమ్స్ వి ట్రై, సమ్టైమ్స్ వి క్రై, సమ్టైమ్స్ వి వర్రీ, సమ్టైమ్స్ వి బ్లేమ్ అవర్ సెల్ఫ్స్. మనల్ని మనమే బ్లేమ్ చేసుకునే రోజులు కూడా ఉంటాయి. బట్ బిలీవ్ మీ, ట్రస్ట్ ఇన్ యువర్ డ్రీమ్, trust in your hard work. Of course, sometimes success might come later than expected, but one day you will definitely sense it, you will definitely taste it. ఆ రోజు ఉంటుంది చూడు, సక్సెస్ని నువ్వు టేస్ట్ చేసే ఆ క్షణం ఉంటుంది చూడు. ఇన్నాళ్ళు బాధతో కష్టంతో కంటతడి పెట్టిన నీ కళ్ళు ఒకేసారి ఆనందంతో తడిచిపోతాయి. సో ఆ బ్యూటిఫుల్ మూమెంట్ని టేస్ట్ చేయాలంటే, ఆ బంగారు భవిష్యత్తుని, ఆ బంగారు కళని సహకారం చేసుకోవాలంటే యూ షుడ్ బీ పేషెంట్ అండ్ యూ షుడ్ వెయిట్ ఫర్ దట్. హ్యావ్ యూ అండర్స్టూడ్? సో ఫ్రెండ్స్, that is the punchline of the day. The future belongs to the people who believe in the beauty of their dreams. నీ కళల్ని నువ్వు నమ్ము, నువ్వు చేసే పనిని నువ్వు నమ్ము. So friends, welcome to our channel Journey with Voice of Prishu, and this is Prashanti Rakam. So friends, ఇప్పటి వరకు బీ ఫార్మ్స్ లో పాస్ట్ బీ ఫార్మ్స్ ని, ప్రెసెంట్ బీ ఫార్మ్స్ ని నేర్చుకున్నాం. ఇంకా ఫ్యూచర్ లో యూజ్ చేసే విల్ బీ ని ఎలా యూజ్ చేయాలి అనేది నేర్చుకోలేదు. సో ఇన్ దిస్ సెషన్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్ దట్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ సెషన్. సో ఫ్రెండ్స్, టుడే యూఆర్ గోయింగ్ టు లెర్న్ విల్ బీ స్ట్రక్చర్. ఏదైతే మనం ఫ్యూచర్కి యూజ్ చేస్తామో, ఫ్యూచర్లో ఉండుట అన్న సందర్భం వచ్చినప్పుడు ఏదైతే యూజ్ చేయాలో ఆ స్ట్రక్చర్ని ఈరోజు మీరు నేర్చుకోబోతున్నారు. సో ఇఫ్ ఇట్ ఈస్ పాస్ట్ వి యూజ్ వాజ్ వర్ కదా. పాస్ట్లో అయితే ఉండుట, అలా ఉండేవాడిని అన్న సందర్భం వచ్చినప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ సింగులర్ వి యూజ్ వర్స్, ఇఫ్ ఇట్ ఈస్ ప్లూరల్ వి యూజ్ వర్ అని నేర్చుకున్నాం కదా. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ప్రెసెంట్, ఒకవేళ ప్రెసెంట్ అయితే యామ్, ఈజ్, ఆర్లని యూజ్ చేస్తామని నేర్చుకున్నాం, రైట్? సో నౌ కమింగ్ టు ఫ్యూచర్. ఫ్యూచర్కి వచ్చేటప్పటికి విల్ బీ, ఓన్లీ విల్ బీ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది, రైట్? సో మొత్తం సబ్జెక్ట్స్ అన్నిటికీ కూడా మనకి విల్ బీ మాత్రమే వస్తుంది, ఓకేనా? సో తెలుగులో ఎలా వచ్చింది? పాస్ట్లో అయితే అలా ఉండేవాడిని, ప్రెసెంట్లో అయితే ఉన్నాను, ఫ్యూచర్లో అయితే అలా ఉంటాను, ఓకేనా? ఉండుట అన్న సందర్భాన్ని మనం ఎలా చెప్తున్నాం? ఫ్యూచర్లో అలా ఉంటాను అని చెప్తున్నాం, రైట్? సో ఇలా అలా ఉంటాను అన్న సందర్భం తెలుగులో వచ్చినప్పుడు అసలు మనం ఇంగ్లీష్లో దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది ఇవాళ మనం నేర్చుకోబోతున్నాం. ఆ ప్రీవియస్ సెషన్స్లో నేర్చుకున్నట్టుగా అవే సందర్భాలు పాస్ట్కి, ప్రెసెంట్కి వర్తించాయి కదా. మరి ఫ్యూచర్కి కూడా వర్తిస్తాయా? విల్ బీ స్ట్రక్చర్లో కూడా సేమ్ అవే కండిషన్స్ మనకు వస్తాయా అనేవి ఒకసారి చూద్దాం, ఓకేనా? అసలు బీ ఫార్మ్స్ ఎన్ని సందర్భాల్లో యూజ్ చేస్తామని అనుకున్నాం? ద ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఈజ్, మనకి సబ్జెక్ట్ పక్కన ఫ్యూచర్కి డైరెక్ట్గా విల్ బీ రావాలి. మొత్తం సబ్జెక్ట్స్ అన్నిటికీ కూడా వి షుడ్ యూజ్ విల్ బీ ఓన్లీ. మనకి పాస్ట్ అయితే వజ్వర్ అని, ప్రెసెంట్ అయితే యామిజర్ అని, అబ్బో చాలా కన్ఫ్యూజ్డ్గా అనిపించింది కదా అప్పుడు. సో ఫ్యూచర్కి అయితే చాలా సింపుల్గా విల్ బీ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది, ఓకేనా? సో ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఏంటి? ద ఫస్ట్ కండిషన్ ఈజ్ నౌన్, ఓకేనా? అంటే పాస్ట్లో అయితే అలా ఉండేవాడివి అన్నప్పుడు నన్ను ఎగ్జాంపుల్గా తీసుకున్నాం కదా. ఎస్, సో పాస్ట్లో అయితే
నా పేరు సీతాశ్రీ అని అనుకున్నాం కదా. అంటే అప్పుడు ఏమన్నాను, నేను సీతాశ్రీలా ఉండేదాన్ని అంటే ఐ వాజ్ సీతాశ్రీ అని చెప్పుకున్నాం కదా. మరి ప్రెసెంట్ లో ప్రశాంతి రాఘవ్ అంటే ఐ యామ్ ప్రశాంతి రాఘవ్ ప్రశాంతి రాఘవ్ అని చెప్పుకున్నాం. ఓకేనా. ఇప్పుడు మరి ఫ్యూచర్ లో కూడా నౌన్ మారుతుందా, ఫ్యూచర్ లో కూడా పేరు మారుతుందా అని అంటే ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు. దట్స్ ఎంటైర్లీ అవర్ విష్. ఓకేనా. అది మన ఇష్టం, మన ఎన్నిసార్లు కావాల్సి అన్నిసార్లు మార్చుకోవచ్చు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ సంసారం మీద, ఈ పిల్లల మీద, ఈ బాధ్యతల మీద, ఈ ఫ్యామిలీ మీద విరక్తి పుట్టి సన్యాసం తీసుకోవచ్చేమో ఫ్యూచర్లో, రైట్. సన్యాసుల్లో కలిసిపోవచ్చేమో, సన్యాసినిలలో కలిసిపోవచ్చేమో. దెన్ సన్యాసం తీసుకుంటే వైశాలి అవుతాను. సో ఐ వాజ్ సీతాశ్రీ బిఫోర్, ఐ యామ్ ప్రశాంతి రాఘవ్ నౌ, ఐ విల్ బీ వైశాలి ఇన్ ద ఫ్యూచర్. పేరు చాలా బాగుందని పెట్టుకున్నాను. ఓకేనా. ఐ విల్ బీ వైశాలి ఇన్ ద ఫ్యూచర్. ఓకేనా. అతను నా బెస్ట్ ఫ్రెండ్గా ఉంటాడు ఫ్యూచర్లో. హీ విల్ బీ మై బెస్ట్ ఫ్రెండ్. ఓకేనా. ఆమె నాకు ఎనిమిలా ఉంటుంది ఫ్యూచర్లో. షీల్ బీ మై ఎనిమీ. ఓకేనా. లైక్ ఇలా మనం నౌన్ మారుతుందా అంటే ఎస్ ఆఫ్ కోర్స్ మారుతుంది. ఓకేనా. నౌ కమింగ్ టు ద సెకండ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ నౌన్ నెక్స్ట్ ఆక్యుపేషన్. ఓకేనా. ఆక్యుపేషన్ అని అంటే మనం చేసే వృత్తి. మరి వృత్తి మారుతుందా అంటే ఎస్ ఆఫ్ కోర్స్ మారుతుంది. ఇంతకు ముందు నేను మ్యూజిక్ నేర్చుకునేదాన్ని, ఐ వాజ్ అ మ్యూజిక్ స్టూడెంట్. ఇప్పుడు నేను పాటలు పాడుతున్నాను, ఐ యామ్ అ సింగర్ నౌ. ఫ్యూచర్లో మ్యూజిక్ కంపోజ్ చేస్తాను, మ్యూజిక్ డైరెక్టర్ని అవుతాను, మ్యూజిక్ డైరెక్టర్లా ఉంటాను అని అంటే అప్పుడు ఏమనాలి, ఐ విల్ బీ అ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ ద ఫ్యూచర్. నేను ఫ్యూచర్లో మ్యూజిక్ డైరెక్టర్లా ఉంటాను, మ్యూజిక్ డైరెక్టర్ని అవుతాను అంటే ఐ విల్ బికమ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ అనాలి. మ్యూజిక్ డైరెక్టర్లా ఉంటాను. ఫ్యూచర్ గురించి ఆల్రెడీ మనం ఇప్పుడే చెప్పేస్తున్నాం, అరిగెట్టి అలా ఉంటాను అని. అలా చెప్పాల్సిన సందర్భంలో మనము విల్ బీని యూజ్ చేయాలి. మొత్తం సబ్జెక్ట్స్ అన్నిటికీ కూడా విల్ బీనే వస్తుంది. చాలా సింపుల్గా ఉంటుంది, రైట్. సో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుంటే, అతను కొన్ని సంవత్సరాల్లో డాక్టర్లా ఉంటాడు. హీ విల్ బీ అ డాక్టర్ ఇన్ అ ఫ్యూ ఇయర్స్. కొన్ని సంవత్సరాల్లో అతను డాక్టర్లా ఉంటాడు. ఆమె తన డిగ్రీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక ఇంజనీర్లా ఉంటుంది. షీ విల్ బీ అన్ ఇంజనీర్. షీ విల్ బీ అన్ ఇంజనీర్ ఆఫ్టర్ కంప్లీటింగ్ హర్ డిగ్రీ. ఓకేనా. వాళ్ళు బార్ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత, ఒక్కసారి బార్ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత వాళ్ళు లాయర్స్గా ఉంటారు. ఓకే. సో దే విల్ బీ లాయర్స్. దే విల్ బీ లాయర్స్ వన్స్ దే పాస్ ద బార్ ఎగ్జామ్. దే విల్ బీ లాయర్స్ వన్స్ దే పాస్ ద బార్ ఎగ్జామ్, రైట్. సో ఇక్కడికి మనకి ఆక్యుపేషన్ కూడా అయిపోయింది. నౌ కమింగ్ టు ద థర్డ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ యాడ్జెక్టివ్. అంటే ఏంటి, ఎలా ఉంది, ఎంత ఉంది అని చెప్పుకునే సందర్భంలో మనం యాడ్జెక్టివ్ యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. ఓకేనా. సో ఇంతకు ముందు చెప్పినట్టు నేను చాలా లీన్గా ఉండేదాన్ని అని అంటే ఐ వాజ్ లీన్ అని అన్నాను. ఓకేనా. ఇప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాను అని అంటే ఐఎమ్ బ్యూటిఫుల్ అని అన్నాను. ఓకేనా. ఫ్యూచర్లో మళ్ళీ లీన్గా అవ్వచ్చు. ఐ విల్ బీ లీన్ ఇన్ ద ఫ్యూచర్. కరెంట్ సినారియోనే తీసుకుంటే ఎండలు చాలా మండిపోతున్నాయి. ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నారనమాట, మేడం ఇవాళ వెదర్ ఎలా ఉంటుంది రాజమండ్రిలో అని అంటే నేను అంటున్నాను, ద వెదర్ విల్ బీ సన్నీ టుడే. ద వెదర్ విల్ బీ సన్నీ టుడే. ఓకే. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే, సీత ఒక డ్రెస్ తీసుకుంది అని అనుకుందాం. ఓకేనా. సీత డ్రెస్ చాలా బాగుంటుంది తెలుసా, రేపు వేసుకుంటుంది అని అంటున్నాం. ఓకేనా. అప్పుడు ఏం చెప్పాలి, సీతాస్ డ్రెస్ విల్ బీ ఎలిగెంట్. సీతాస్ డ్రెస్ విల్ బీ ఎలిగెంట్. ఓకేనా. సో ఇప్పుడు అంటున్నాను, మిడ్ నైట్కి రోడ్డు మీద ట్రాఫిక్ అంతా క్లియర్ అయిపోయి ఉంటుంది అని అంటున్నాను. ఏమంటున్నాను, రోడ్ మీద ట్రాఫిక్ అంతా క్లియర్ అయిపోయి ఉంటుంది అని అంటున్నాను. ఇప్పుడు నేను ఏం చెప్పాలి, ద రోడ్ will be clear. The road will be clear of traffic by midnight, right. సో ఇలా మనం యాడ్జెక్టివ్ని చెప్పుకోవచ్చు. now coming to V4 అంటే జరుగుతూ ఉన్న పనిని చెప్పడం అనమాట. ప్రస్తుతం జరుగుతూ ఉన్న దానికైతే యామిజర్ యూస్ చేసి V4 యూస్ చేస్తాం. అదే పాస్ట్ అయితే వజ్వర్ యూస్ చేసి V4 యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను క్లాస్ రికార్డ్ చేస్తూ ఉన్నానంటే ఇక్కడే సారీ ఓకే. ఇప్పుడు నేను క్లాస్ రికార్డ్ చేస్తూ ఉన్నానంటే ఐఎమ్ రికార్డింగ్ ఆ క్లాస్ అని అనుకున్నాం. మరి నిన్న నేను ఈ టైంకి రికార్డ్ చేస్తూ ఉన్నానంటే ఐ వాజ్ రికార్డింగ్ అ క్లాస్ ఎస్టర్డే దిస్ టైం అని అనుకున్నాం, ఎట్ దిస్ టైం అని అనుకున్నాం, రైట్. మరి రేపు నేను ఈ టైంకి క్లాస్ రికార్డ్ చేస్తూ ఉంటాను అని అంటే అప్పుడు ఏమనాలి, ఐ విల్ బీ రికార్డింగ్ అ క్లాస్
టుమారో ఎట్ దిస్ టైమ్. ఓకేనా, నేను మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటాను. ఐ విల్ బి షేరింగ్ సమ్ ఇన్ఫర్మేషన్. ఓకేనా, సో అతను అబ్రాడ్లో తన స్టడీస్ చేస్తూ ఉంటాడు. హీ విల్ బి స్టడీయింగ్ అబ్రాడ్. ఆమె నెక్స్ట్ వీక్ కాన్ఫరెన్స్ అటెండ్ అవుతూ ఉంటుంది. షీ విల్ బి అటెండింగ్ ద కాన్ఫరెన్స్ నెక్స్ట్ మంత్ అన్నానా, వీక్ అన్నానా? ఓకే, మంత్ అయితే మంత్, వీక్ అయితే వీక్. ఓకేనా, సో అలా మనము V4ని చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇంకా చూసుకుంటే వాళ్ళు వెకేషన్కి యూరప్కి వెళ్తూ ఉంటారు నెక్స్ట్ వీక్ అని అనుకుంటే దే విల్ బీ ట్రావెలింగ్ టు యూరప్ ఫర్ వెకేషన్. ఓకేనా, లైక్ ఇలా మనము V4ని చెప్పుకోవచ్చు. ఓకేనా, నౌ కమింగ్ టు ద నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఫ్రమ్ అడ్రస్. ఫ్రమ్ అడ్రస్ అని అంటే చెప్పాను కదా, ఇంతకు ముందు నేను వరంగల్లో ఉండేదాన్ని, ఐ వాజ్ ఫ్రమ్ వరంగల్. ఇప్పుడు నేను రాజమండ్రిలో ఉంటున్నాను, ఐ యామ్ ఫ్రమ్ రాజమండ్రి అంటున్నాను. ఫ్యూచర్లో అబ్రాడ్లో ఉంటాను, ఫ్యూచర్లో అబ్రాడ్కి వెళ్ళే ప్లానింగ్స్ ఉన్నాయి, అప్పుడు నా ఫ్రమ్ అడ్రస్ మారిపోతుంది కదా, అప్పుడు నేను ఏం చెప్తాను, ఐ విల్ బీ ఫ్రమ్ అబ్రాడ్. ఓకేనా, సో ఇక్కడికి మనకి ఫ్రమ్ అడ్రస్ అయిపోయింది. నౌ కమింగ్ టు ద ఫైనల్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఇన్ పొజిషన్. అంటే స్థానాన్ని, ప్లేస్ గురించి చెప్పేది. ఇక్కడికి అగ్రిబుల్ స్టేట్మెంట్ అయిపోయింది. ఇన్ పొజిషన్కి వస్తే స్థానాన్ని గురించి చెప్పేది అనమాట. సో ఇంతకు ముందు నేను స్ట్రగుల్స్లో ఉండేదాన్ని, ఐ వాజ్ ఇన్ స్ట్రగుల్స్. ఫ్యూచర్లో మంచి పొజిషన్లో ఉంటాను, ఐ విల్ బీ ఇన్ గుడ్ పొజిషన్. ఓకేనా, అతను ఫ్యూచర్లో స్ట్రగుల్స్లో ఉంటాడు, హీ విల్ బీ ఇన్ స్ట్రగుల్స్. ఓకేనా, సో రిపోర్ట్ ఏదైతే ఉందో అది డెస్క్ మీద ఉంటుంది అంటే ద రిపోర్ట్ విల్ బీ ఆన్ ద డెస్క్. ఓకే, సో ఇలా మనము స్థానాన్ని గురించి చెప్పుకోవచ్చు. ఇక్కడికి మనకి అగ్రిబుల్ స్టేట్మెంట్ అయిపోయింది. నా కమింగ్ టు డిసగ్రిబుల్ స్టేట్మెంట్కి వచ్చేటప్పటికి ఎలా అయితే మనం ఫ్యూచర్ యాక్షన్స్లో నేర్చుకున్నామో, ఫ్యూచర్ యాక్షన్స్లో ఏం నేర్చుకున్నాం మనము, విల్ ప్లస్ V1 వస్తుంది అండ్ విల్ నాట్ ఈజ్ నథింగ్ బట్ ఓంట్ అని అనుకున్నాం కదా. ఇక్కడ కూడా అంతే సింపుల్గా ఓంట్ బి ప్లస్ నౌన్. నేను ఫ్యూచర్లో వైశాలిలా ఉండను అని అంటే ఐ వోంట్ బి వైశాలి. లాయర్లా ఉండను అంటే ఐ వోంట్ బి ఎ లాయర్. నేను అబ్రాడ్కి చెందను అని అంటే ఐ వోంట్ బి ఫ్రమ్ అబ్రాడ్. ఓకే, నేను ఫ్యూచర్లో కష్టాల్లో ఉండను అంటే ఐ వోంట్ బీ ఇన్ స్ట్రగల్స్. ఫ్యూచర్లో వైజాగ్లో ఉండను అంటే ఐ వోంట్ బీ ఇన్ వైజాగ్. లైక్ ఇలా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడికి మనకి అగ్రిబుల్ స్టేట్మెంట్, డిసగ్రిబుల్ స్టేట్మెంట్ అయిపోయాయి. నౌ కమింగ్ టు ఎంక్వైరీ సెంటెన్స్. అంటే ఇప్పుడు ప్రశ్న ఇస్తున్నారు, మేడం మీరు ఫ్యూచర్లో మంచి పొజిషన్లో ఉంటారా అంటే విల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బీ ప్లస్ noun, occupation, adjective, V4, from, address, in position, tan 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 tan. లైక్ ఇలా. ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నారు, మేడం మీరు ఫ్యూచర్లో మంచి పొజిషన్లో ఉంటారా, విల్ యూ బీ ఇన్ గుడ్ పొజిషన్. ఓకేనా, అతను డాక్టర్గా ఉంటాడా, విల్ హీ బీ అ డాక్టర్. ఓకేనా, అతను చాలా హ్యాండ్సమ్గా ఉంటాడా, విల్ హీ బీ హ్యాండ్సమ్. ఓకే, లైక్ ఇలా మనం చెప్పుకోవచ్చు. మరి అన్ఫేవరబుల్ ఎంక్వైరీ సెంటెన్స్కి వచ్చేటప్పటికి ఓన్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బీ రావాలి. అంటే అతను మంచి పొజిషన్లో ఉంటాడా అంటే విల్ హీ బీ ఇన్ గుడ్ పొజిషన్ అనుకున్నా, ఉండరా అని అంటే ఓన్ హీ బీ ఇన్ గుడ్ పొజిషన్. రేపు మీరు ట్రావెల్ చేస్తూ ఉంటారా, విల్ యూ బీ ట్రావెలింగ్. ఆమె మీటింగ్ అటెండ్ అవుతూ ఉంటుందా, విల్ షీ బీ అటెండింగ్ ద మీటింగ్. ఓకేనా, అవుతూ ఉండదా, ఓన్ షీ బీ అటెండింగ్ ద మీటింగ్. సో ఇక్కడికి మనకి ఫేవరబుల్ ఎంక్వైరీ సెంటెన్స్ అండ్ అన్ఫేవరబుల్ ఎంక్వైరీ సెంటెన్స్ అయిపోయాయి. నౌ కమింగ్ టు WH క్వశ్చన్స్. మీరు ఫ్యూచర్లో ఎక్కడ ఉంటారు, వేర్ విల్ యూ బీ ఇన్ ఫ్యూచర్, ఎలా ఉంటారు, హౌ విల్ యూ బీ ఇన్ ఫ్యూచర్, ఎలా క్లాస్ ఇస్తూ ఉంటారు, హౌ విల్ యూ బీ గివింగ్ అ క్లాస్. ఓకేనా, ఇప్పుడు మీరు ఏం చేస్తూ ఉంటున్నారు అంటే ఏం చేస్తూ ఉంటారు అంటే చాలా అబౌట్ ప్రొఫెషన్ అని మనం అనుకున్నాం కదా. సో వాట్ ఆర్ యూ అని క్వశ్చన్ చేసాం. ఇంతకు ముందు ఏం చేస్తూ ఉండేవారు అని అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ప్రొఫెషన్. అది కూడా ఏమని చెప్పుకున్నాం, వాట్ వర్ యూ అని చెప్పుకున్నాం. మరి ఫ్యూచర్లో మీరు ఎలా ఉంటారు అని అంటే సింపుల్గా వాట్ విల్ యూ బీ ఇన్ ఫ్యూచర్. మరి అతను ఎలా ఉంటాడు అంటే వాట్ విల్ హీ బీ ఇన్ ఫ్యూచర్. ఎందుకు మీరు ట్రావెల్ చేస్తూ ఉంటారు, వై విల్ యూ బీ ట్రావెలింగ్. ఎందుకు అరుస్తూ ఉంటారు, వై విల్ యూ బీ షౌటింగ్. ఓకేనా, అతను ఎందుకు తిడుతూ ఉంటారు, వై విల్ యూ బీ స్కోల్డింగ్ హిమ్. సో ఫ్రెండ్స్, ఇక్కడికి మనకి విల్ బీ స్ట్రక్చర్ అయిపోయింది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీకు అర్థమయ్యేలా చెప్పానని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ సెషన్ ఎలా ఉంది, మీకు ఎలా అర్థమైంది అనేది ప్లీజ్ let me know in the comments below. So friends, that's it for today's session. ikkadto manaki B form sections mottham ayipoyayi. So I hope you understood. So thank you so much for joining me. ఇంకొక సెషన్లో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మీట్ అవుదాం. Until then, this is Prashanti Radha signing off for today. See you.